మేడం మా సిస్టర్ చూపించుకుంటున్నారు కదా, తనకు బాగా వాంతులు అవుతున్నాయి మేడం, తగ్గడానికి ఏమన్నా టిప్స్ చెప్తారా? సెకండ్ మంత్ లో ఉంది కదా, మేడం. సరే చెప్తాను. ఫస్ట్ 3 months బాగా వామిటింగ్స్ ఉంటాయి, చాలా మంది వరకు అట్లనే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 3 months ఎక్కువ వామిటింగ్స్ అవుతుంటే వాటర్ కూడా ఒక గ్లాస్ నిండా వాటర్ ఒకేసారి తాగటం అలా చేయకుండా స్ట్రా వేసుకుని స్లోగా సిప్ బై సిప్ గల్ప్ చేసుకుంటూ అలా తాగాలి. అండ్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ లేచిన వెంటనే 2 బ్రెడ్ టోస్ట్ కానీ 2 రస్క్ కానీ తీసుకోండి. బనానా కూడా తీసుకోండి. కొంచెం ఒక 1-2 hours వరకు ఏం తినకుండా 1-2 hours తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఫుడ్లో కూడా జీరా రైస్ ఇంక్లూడ్ చేసుకోండి, జింజర్ టీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. మీల్స్ కూడా ఒక మీల్లో ఫుల్గా మీరు తినకుండా డివైడ్ చేసుకుని తినాలి. అంటే మీరు ఆఫ్టర్ కర్రీ వరకు తీసుకున్నాక ఒక 1/2 hour బ్రేక్ ఇచ్చి కర్డ్ రైస్ తింటాము, ఇలాంటి టిప్స్ కూడా ఫాలో చేయండి. సడన్గా మీకు ఒకవేళ బాగా వికారం వస్తే వెంటనే వాంతు చేసుకోవాలన్న సెన్సేషన్ బాగా వచ్చిందంటే కొంచెం రిలాక్స్ అయ్యి మీరు ఏమన్నా స్క్రీన్స్ అవి చూస్తుంటే అవి పక్కన పెట్టి ఒక 2-3 డీప్ బ్రీత్స్ తీసుకోండి. కొంతవరకు ఆ వికారం సెన్సేషన్ అది తగ్గుద్ది. ఒక కర్చీఫ్లో మీరు వామ్ ఒకటి పెట్టుకుని ఒక్కొక్కసారి వామ్ స్మెల్, యూకలిప్టస్ ఆయిల్ స్మెల్ అండ్ లెమన్, ఈ స్మెల్స్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండండి. వికారం తగ్గుతుంది. నవ్వు ఏమేమి స్మెల్స్కి దూరంగా ఉండాలి, ఏమేమి ఫుడ్ ఐటమ్స్కి దూరంగా ఉండాలో కూడా చూద్దాం. ఫస్ట్ 3 months ఎక్కువగా వికారంగా ఉంటుంటే స్ట్రాంగ్ స్మెల్స్, స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ అండ్ గార్లిక్, మసాలా కూరలు, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. హోప్ దిస్ హెల్ప్స్.